పెద్ద వ్యాపారులే వాళ్ళ టార్గెట్. కోట్లల వ్యాపారం చేసేటోళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. మార్కెట్ రేట్ కంటే అగ్వకే సరుకు అమ్ముతున్నామంటారు. మాయ మాటలతో నమ్మించి కిడ్నాప్ చేస్తారు. కోట్ల రూపాయలు ఇయ్యకపోతే చంపుతామని బెదిరిస్తారు. అట్లాంటి ఓ గ్యాంగ్కు చెక్ పెట్టారు సిసిఎస్ పోలీసులు. ముసుగు కప్పుకొని కనిపిస్తున్న ఇద్దరి పేర్లు షకీల్, అక్బర్. వీళ్లది హర్యానా. మొత్తం 15 మంది సభ్యుల దొంగల ముఠా. అందులో వీళ్ళిద్దరిదే కీరోల్. ఈ గ్యాంగ్ టార్గెట్ చేసిందంటే ఇక అంతే. డీల్ కోట్ల రూపాయలలోనే ఉంటది. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, హర్యానాల ఎక్కువగా కిడ్నాప్లు, దొంగతనాలు చేస్తుంటారు. హైదరాబాద్ బేగం బజార్ల కాపర్ వైర్ వ్యాపారిని టార్గెట్ చేసింది ఈ ముఠా. తమ దగ్గర కోట్ల రూపాయల విలువ చేసే స్క్రాప్ ఉందని, దాన్ని అతి తక్కువ రేటుకి అమ్ముతామని వ్యాపారి లోహియాని ఢిల్లీకి పిలిచింది. దీంతో ఢిల్లీకి వెళ్లిన లోహియా అతని ఫ్రెండ్ను పథకం ప్రకారం కిడ్నాప్ చేసింది ఈ గ్యాంగ్. గోండ్ విలేజ్ అక్కడ తీసుకెళ్లారు. అక్కడ ఒక ఇల్లులో పెట్టుకున్నారు. ఆ ప్లేస్ లో వాళ్ళకి 50 lakhs ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ 1.2 crores ర్యాన్సమ్ మనీ పే చేయకపోతే మీకు వదలము, హామ్ చేస్తాము. వాళ్ళకి బెదిరించడానికి వాళ్ళ దగ్గర ఫైరింగ్ కూడా చేశారు, వెపన్స్ చూపించారు, కొట్టారు కూడా. సో వీళ్ళు మాట్లాడుతూ వాళ్ళకి ఫైనల్లీ 50 lakhs కి సెటిల్ అయితే వీళ్ళు ఒక అకౌంట్ నంబర్ ఇచ్చి 50 lakhs RTGS చేయించారు. కిడ్నాప్ చేసిన ఇద్దరిని గన్తోటి బెదిరించి వాళ్ల దగ్గరున్న ATM కార్డుతో డబ్బులు డ్రా చేసుకున్నారు ముఠా సభ్యులు. వాళ్ల ఇంటోళ్లకు ఫోన్ చేసి 1,20,00,000 ఇయ్యకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో లోహియా కుటుంబ సభ్యులు 50 లక్షలు అక్బర్ అకౌంట్ల డిపాజిట్ చేశారు. అటెన్కా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అకౌంట్ల డబ్బులు పడగానే ఇద్దరిని వదిలిపెట్టి పారిపోయారు ముఠా సభ్యులు. ఎమ్మటే అకౌంట్ను సీజ్ చేసిన స్పెషల్ టీం పోలీసులు బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ల ఆధారంగా షకీల్, అక్బర్లను అరెస్ట్ చేశారు. 38 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ను సీజ్ చేశారు. కొంచెం తీసి సిసిఎస్ టీం ఇన్స్పెక్టర్ శ్యాంబాబు వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడికి అండ్ అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ డిఐతో పాటు వాళ్ళ టీం కలిసి అక్కడికి వెళ్ళారు, పల్వాల్ డిస్ట్రిక్ట్. అక్కడ ఆల్మోస్ట్ 1 week హాల్ట్ చేసి డీటెయిల్స్ అంతా గ్యాదర్ చేస్తుంటూ ఇన్వెస్టిగేట్ చేసి ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది తెలుసుకుంటూ ఫైనల్లీ దే కుడ్ మేనేజ్ టు అరెస్ట్ 2 members ఆఫ్ ద గ్యాంగ్. పరారీలో ఉన్న మిగిలిన ముఠా సభ్యుల కోసం వెతుకుతున్నారు పోలీసులు.